హాయ్ ఫ్రెండ్స్, చూసారా తులసిలో కూడా మనకు ఎన్నో రకాలు ఉన్నాయి. దాదాపుగా 100 రకాల తులసులు అయితే ఉన్నాయి. కానీ మనకు నిత్యం కనపడేది వచ్చిందను రామ తులసి, కృష్ణ తులసి అని. కొన్ని తులసులు వచ్చిందను లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి, మరికొన్ని వచ్చిందను ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ తులసి చెట్టు మనము పూజ చేసుకోవడమే కాకుండా దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. కాబట్టి మనం ఇంటి దగ్గర ఈ తులసి చెట్టును పెంచుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ తులసాకు తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరచడము, గుండె ఆరోగ్యాన్ని కాపాడడము, బరువు తగ్గడము, చర్మ సౌందర్యము, కొలెస్ట్రాల్, రక్తంలో ఉండే చక్కెర స్థాయిని నియంత్రించి మనకు ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఈ తులసి ఆకులు నమలడం ద్వారా మనకు ఇంకా చాలా ప్రతిరోజు 2 ఆకులు నమలడం ద్వారా జీర్ణశక్తి అయితే మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ తులసి చెట్టు వచ్చిందను కొంతమంది అయితే టీ కూడా చేసుకొని తాగుతారు, కొంతమంది సలాడ్లాగా కూడా చేసుకొని తాగుతారు. ఈ ఎన్నో ఔషధ గుణాలు ఉండే ఈ తులసాకును ప్రతిరోజు 2 ఆకులు మనకు ఏదో రకంగా మనం అప్పుడప్పుడు గార్డెన్కి వస్తూ ఉంటాం కదా, విజిట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు జస్ట్ 2 ఆకులు తీసుకునేసేది, అలా నమిలేసేది అంతే. ఇది వచ్చిందను మెయిన్ కొలెస్ట్రాల్, మధుమేహం. తులసాకుల్లో కొలెస్ట్రాల్ మరియు రక్తంలోని చక్కెరను నియంత్రించే గుణాలు అయితే చాలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 2 ఆకులు అయితే కంపల్సరిగా తినాలి. ఈ తులసి చెట్టు మనకు ఆల్రెడీ తెలిసిండేదే, మన పురాణాలలో కూడా మనకు తెలుసు. శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన ఈ తులసి చెట్టును ప్లస్ రాముడికి, కృష్ణునికి ఇలా చాలా దేవుళ్ళకైతే ఈ తులసి మాల కూడా వేస్తూ ఉంటారు. మెయిన్ శనివారం పూట అయితే నేను కూడా చాలా చోట్ల గమనించినాను, ఖచ్చితంగా తులసి మాల అయితే వేస్తారు. ఇంకా మనకు ఆల్రెడీ తెలిసిండేది పురాణాలలో శ్రీకృష్ణ తులాభారం సినిమాలో కూడా మనం చూసినాము. ప్లస్ అంతేకాకుండా మన పురాణాలలో కూడా ఇది ఉంది. ఏమిటంటే కృష్ణునికి ఎన్నో తులాభారంలో కూర్చోబెట్టి ఎన్నో ఆభరణాలు, మణులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు ఇవన్నీ పెడతారు. కానీ కృష్ణుడైతే కొంచెం కూడా తులతూగుడు. కానీ ఈ ఒక్క దళం అట్లా వేసేగుడికి కృష్ణుడు సరిసమానంగా తూగుతాడు. దాన్ని బట్టి మనకేమర్థమైంది, మనకు ఎంత ఇది చేసినా కూడా ఏం లేదు. మెయిన్ ఇక్కడ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. మనం చిన్న పువ్వు పెట్టినా కూడా భక్తితో సమర్పిస్తే చాలు. మనం పెద్ద పెద్ద పూజలు చేసి అంత ఇది లేకపోయినా కూడా మనకేదో దేవుడిచ్చిన కాటికి ఒక చిన్న పువ్వు పెట్టినా కూడా మనకు తృప్తిగా పూజ చేస్తే చాలు. కాబట్టి ఇక్కడ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకు మిగతా రోజులంతా పూజ చేసేదానికి వీలు కాకపోతే కూడా శుక్రవారం పూటైనా లేదంటే మంగళవారము, శుక్రవారము ఈ రోజుల్లో గన తులసమ్మకు కొంచెం పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తే గన చాలా మంచిది. ఏమంటారు ఫ్రెండ్స్? మేము కూడా గృహప్రవేశం రోజు పాల్పొంగిచ్చేటప్పుడు ఎన్నో పాటలు పాడుతూ ఉంటున్నాయి, కానీ నిదానంగా కాగుతూ ఉన్నాయి పాలు. మళ్ళీ తులసమ్మ పాట పాడుతున్నాయి, అంతే బాగా పొంగినాయి. ఇక్కడ అది ఎవరెవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. కానీ నేను ఎక్కువ అమ్మను నమ్ముతూ ఉంటాను, తులసమ్మను. కాబట్టి నా ప్రతి పనిలోనూ నేను తులసమ్మను నమ్ముకుంటూనే ఉంటాను. కరుణించవే తులసి మాత, కాపాడవే అమ్మా మనసారా, దీవించవే కల్పవల్లి, మము కాపాడవే అమ్మా మనసారా, కరుణించవే తులసి మాత. మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మా, మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మా, నీ పూజలను మేము సేతుమమ్మా, పసుపు కుంకుమలతో నారికేలములతో, పసుపు కుంకుమలతో నారికేలములతో నీ పూజ ఘనముగా సేయుదుము తులసమ్మ. శ్రీమాత శ్రీ తులసి రామ తులసి, జయములు మాకివ్వు కృష్ణ తులసి.
శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి. జై తులసమ్మ తల్లి, చల్లగా కాపాడమ్మా.